బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన కమిటీ కుర్రోలు సినిమా మొదటి వారంలో మంచి కలెక్షన్లతో జోరు చూపించగా ఆగస్టు 15th వీకెండ్ లో రిలీజ్ అయ్యే సినిమాల ఇంపాక్ట్ వలన ఈ సినిమా కలెక్షన్లకు ఎదురుదెబ్బ పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ భారీ అంచనాలు పెట్టుకున్న పెద్ద సినిమాలు తీవ్రంగా నిరాశపరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఆడియన్స్ కి ఆప్షన్స్ గా ఈ సినిమా అలాగే ఈ వారం రిలీజ్ అయిన ఐ మూవీస్ మాత్రమే నిలవగా ఉన్నంతలో కమిటీ కుర్రోలు సినిమా ఇప్పటికీ మంచి జోరును చూపెడుతూ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఉంది. రెండో వారంలో కూడా షేర్స్ ను సాధిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా 7వ రోజు 40 లక్షలు, 8వ రోజు 35 లక్షలు, ఇప్పుడు 9వ రోజు 52 లక్షల దాకా షేర్ అందుకొని ఎక్స్ట్రాడినరీగా హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. ఓవరాల్ గా 9 రోజులు పూర్తయిన తర్వాత సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 2.78 కోట్లు, సీడెడ్ లో 58 లక్షలు, ఆంధ్రాలో 2.52 కోట్ల దాకా షేర్ అందుకోగా 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 5.88 కోట్ల దాకా షేర్ ను, 9.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో 56 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 6.44 కోట్ల దాకా షేర్ ను, 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 3.25 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 3.19 కోట్ల రేంజ్ ప్రాఫిట్ నందుకొని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మిగిలిన సినిమాలు చేతులెత్తేసిన వేళ ఇప్పటికీ మంచి జోరును చూపెడుతూ ఉన్న ఈ సినిమా లాభాలను మిగిలిన రన్ లో ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.